యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ సందర్భంలో శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లోనూ ముఖ్యంగా అన్ని ఫ్యాక్టరీలు సంస్థల ఎదుట జెండా ఆవిష్కరణ కావించడం అనేటువంటి జరుగుతుంది. కారణం ఒకటే, పేద మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా కార్మిక వర్గాన్ని హక్కును చేర్చుకుని ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వారికి కావాల్సినటువంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. 2000, 3000తో ఉండేటువంటి ఉద్యోగుల్ని ఏకదమ్మున 10,000 చేయడం, పారిశుద్ధ్య కార్మిక డైరెక్ట్గా 21,000 రూపాయలు డైరెక్ట్గా వారికి ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్లు, డోబీలు, దర్జీలు, మత్స్య కార్మికులు వీరందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం అనేది జరిగిందంటేనే కార్మిక పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నట్టు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యోగాల ఖాతా కట్టడం జరుగుతుంది. ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ముందు పీట వేయడం జరిగింది. దానికి తోడు మెగా డిఎస్ఏ అనేటువంటి పద్ధతిలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినటువంటి ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాం. 34 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5 నుంచి 6 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముందా మీరు ఈ రకంగా చేయగలరా? చంద్రబాబు నాయుడు అనేటువంటి కూడా ప్రశ్నిస్తూ కార్మికుల జోలికి వస్తే అంతు చూస్తామనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. 15 సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్టీసీ కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాలు, వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా వైఎస్ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జెండా కార్యక్రమం, అలాగే వైఎస్ఆర్ పూలమాలలు వేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మళ్లీ అసంఘటిత రంగ, సంఘటిత రంగ కార్మికులకు న్యాయం జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది. అందుకోసమనే గతంలో ఏదైతే సంఘటిత అసంఘటిత కూర్చున్నటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కేవలం తనకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. వేలాది లక్షలాది మందికి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తున్న అబద్ధం చెప్తున్నాడు. కానీ ఈరోజు మన ఆప్కాస్ పేరుతో పెట్టినటువంటి 3 లక్షల మంది పైగా ఉద్యోగులకి ఆప్కాసులు చేపించినట్టు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తుంది.